ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈరోజు దేవుడు చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు, విందాము. కీర్తనలో 8:6 నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఈరోజు దేవుడు మనకిచ్చే అధికారం ఏంటి తెలుసా? ఆయన చేతి పని మీద, అంటే ఈ సృష్టి మీద దేవాది దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఈ లోకమంట లోకనాథుడైన సాతాను కింద ఉందని చెప్తా ఉంటారు. వాక్యంలో కూడా మనము పలుమార్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి సాతానికి అధికారం ఎలా వచ్చింది? నేను ఒక విషయం చెప్తానండి. మనము దేవునికి లోబడితే అంట సాతాను మన కాళ్ళ కిందకి వెళ్ళిపోతాడు. మనము సాతానికి లోబడితే దేవుడు మనకిచ్చిన అధికారము వాడు తీసుకుంటాడంట. అందుకే ఈ కీర్తన 8లో మనం చూస్తూ ఉంటున్నాము. పై భాగం మనం చదివితే 5వ వచనము, దేవుని కంటే కొంచెం తక్కువగా మనల్ని చేసి మహిమ ఘనత ప్రభావం అనే కిరీటాన్ని దేవుడు మనకి దయచేసి ఉన్నాడు. ఈరోజు నీవు దేవునికి లోబడితే నీకు ఒక కిరీటం, నీకు ఒక అధికారం దేవుడిస్తూ ఉంటున్నాడు. అంతేకాదు, ఈ రోజు నుంచి ప్రభా నేను నీకు లోబడతాను, ఏదేమైనా ప్రభా నేను నీకు లోబడతానని చెప్పేవారు ఉన్నట్లయితే సృష్టి యావత్తు వారికి లోబడుతుందంట. ఎందుకంటే ఈ సృష్టి యావత్తు ఆయన చెప్పిన మాటలు వింటుంది. మానవులమైన మనమే వినము. సాతాను యొక్క అనుచరులాగా మనమే పనిచేస్తూ ఉంటాం. సాతాను లోబడలేదు, వాడు కిందకి నూకబడ్డాడు. కానీ మన జీవితంలో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనం లోబడకపోయినా మళ్ళొక్కసారి పిలుస్తాడు. అందుకే నా జనులు, నా ప్రజలు లోబడనొల్లని ప్రజలు అని దేవుడు అంటున్నాడు. ఒకవేళ మనం దేవునికి లోబడితే మన ఘనత ప్రభావం, అంతేకాదు ఆయన చేతి పనుల మీద మనకి దేవుడు అధికారం ఇస్తూ ఉంటున్నాడు. నువ్వు ఏ సమస్యలో బాధపడుతున్నావు, ఏ సమస్య విషయంలో నువ్వు ఎక్కువగా ఆలోచన చేస్తున్నావు, అంత ఎక్కువ ఆలోచన చేయాల్సిన పని లేదు. నీవు దేవునికి లోబడినట్లయితే, నీవు నా ఆజ్ఞ నువ్వు నాకు లోబడితే, నీవు నన్ను ప్రేమించినట్లయితే, నన్ను ప్రేమించవాన్ని నేను ప్రేమిస్తాను అంటున్నాడు. అంతేకాదు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అంటున్నాడు. కాబట్టి దేవునికి లోబడి దేవుడు మనకిచ్చే అధికారం సంపూర్ణంగా మనం తీసుకుందామండి. ఎందుకంటే మనము దేవుడు ఇచ్చే అధికారం తీసుకోకపోతే సాతానుడు లాక్కుంటున్నాడు, గుంజుకుంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవునికి లోబడి చూడండి. ఒక్క దినం కాదు కదండి, ఒక 30 రోజులు నువ్వు దేవునికి లోబడి చూడు. ఎంత ప్రభావం, ఎంత కిరీటం, ఎంత ఘనత దేవుడు ఇస్తూ ఉంటాడు. ఏదేమైనా అబ్రహాము సొంత కుమారుని దేవుడు అడిగినప్పుడు కూడా అబ్రహాము వెనుతీయగా తను ప్రేమించిన ముసలితనంలో కన్న కుమారుణ్ణి దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఒక భక్తుడు చెప్తున్నాడు, అబ్రహాం అంట ఈ లోకానికి ఒక భూస్వామిలాగా ఉన్నాడంట. దేవునికి లోబడిన మనము కూడా ఈ సృష్టి యావత్తు మనకు లోబడేలాగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ధన్యులండి. దేవునికి లోబడ్డాం. దేవుడు చెప్పేది కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా ఆయన మాట చొప్పున మనం చేస్తే కనుక విస్తారమైన దీవెనలు పొందుకుంటాం. కళ్ళ మూసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ చేతి పనుల మీద అధికారం ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఈ లోకం చూస్తే అయ్యా లోకాన్ని బట్టి చాలామంది భయపడి పారిపోయి ఉంటున్నారు నాయన. కానీ నీవు చెప్తున్నావు వాటి మీద అధికారం నేను నా బిడ్డలకు ఇస్తానని చెప్తున్నావు నాయన. ప్రభా, ఆదాము కోల్పోయినది తిరిగి మాకు ఇస్తానని చెప్తున్నందుకు నీకు వందనాలు. ఈ సృష్టి యావత్తు నీకు లోబడుతుందని, అంతేకాదు నీ బిడ్డలు అయిన మాకు కూడా లోబడుతుందని నమ్ముచున్నాము నాయన. అటువంటి స్థితిని మాకు దయచేసినందుకు నీకు వందనాలు. నీ చేతి పనుల మీద అధికారం మాకు దయచేస్తున్నందుకు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. మనము అధికారం అంటే చాలా ఇష్టము, మేనేజర్ అంటే చాలా ఇష్టం, లీడర్స్ అవ్వడం చాలా ఇష్టం. అయితే దేవుడే మనల్ని అలాగా చేసి మనకు కావలసినవన్నీ దేవుడు దయచేస్తాడని చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే దేవునికి లోబడతారో ఈ భూమిలో ఉన్న శ్రేష్టమైనవి మంచి పదార్థాలు వారు అనుభవిస్తారు. కాబట్టి లోబడి చూడండి, దేవాది దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే why don't you share, subscribe and like this video and see you tomorrow. Until then, take care. God bless you. Praise the Lord.